ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీనరాశి వారి జీవితంలో కొన్ని ఊహించని పరిణామాలకు కారణం కాబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడో పరిచయం అయ్యారని అనుకుంటున్న ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీతో మళ్ళీ మాట్లాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇన్ని రోజుల తర్వాత మీరే ఎందుకు గుర్తుకు వచ్చారు? గతంలో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనకు ఇప్పుడు సమాధానం దొరకబోతుందా? లేక ఆ వ్యక్తి రాక వెనక మీకు తెలియని మరో కారణముందా? ఈ 4 రోజులలో జరిగే కొన్ని పరిణామాలు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాయి. ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే కుటుంబం, ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం విషయాలతో పాటుగా పాత వ్యక్తి తిరిగి రావడానికి అసలు కారణమేమిటి? వారు నిజమైన ఉద్దేశంతో వస్తున్నారా? లేక అవసరం కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తున్నారా? వారిని నమ్మవచ్చా? లేక జాగ్రత్తగా ఉండాలా అనే ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా జూలైలో మీకు వచ్చే ఒక సందేశం, అనుకోని ఫోన్ కాల్, పాత పరిచయం ద్వారా వచ్చే సమాచారం, లేక అకస్మాత్తుగా జరిగే ఒక కలయికను సాధారణ విషయంగా తీసుకోకండి. అది ప్రేమకు సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఆగిపోయిన వివాహ సంబంధం కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, లేదా మీ ఉద్యోగం, వ్యాపార జీవితానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. మీనరాశి వారు జూలైలో 4 రోజులు కేవలం సాధారణ రోజులు కావు. గతం నుంచి వచ్చే ఒక వ్యక్తి మీ మనసును పరీక్షించవచ్చు. ఒక పాత ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఆ ఒక అపార్థం తొలగిపోవచ్చు. లేదా గతంలో మీరు చేసిన తప్పును మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మీనరాశి వారి స్వభావం నుంచి ప్రారంభించి జూలై నెలలో మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మీనరాశి వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో చాలా లోతైన భావాలు ఉంటాయి. ఒక వ్యక్తిని తమవారిగా భావించిన తర్వాత అంత త్వరగా మర్చిపోలేరు. మాటలు ఆగిపోవచ్చు, కలుసుకోవడం ఆగిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు. కానీ ఒకప్పుడు మనసుకు దగ్గరైన వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రం ఏదో ఒక మూలలో ఉండిపోతాయి. మీనరాశి వారి గొప్ప గుణం ప్రేమించడం, కానీ అదే గుణం కొన్నిసార్లు వారికి బాధను కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎవరికి ఇచ్చిన ప్రాధాన్యం వారు మీకు ఇవ్వకపోయినా చాలా కాలం వరకు వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. జూలై నెలలో ఈ స్వభావమే ఒక ముఖ్యమైన పరిణామానికి కారణం కావచ్చు. గతంలో మీరు చాలా దగ్గరగా ఉండి కొన్ని కారణాల వల్ల దూరమైన వ్యక్తి గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి, వారి పేరు చెప్పవచ్చు. ఎప్పుడో తీసుకున్న పాత ఫోటో కనిపించవచ్చు. ఒక పాట విన్నప్పుడు వారి జ్ఞాపకం రావచ్చు. కొందరికి నేరుగా సందేశం రావచ్చు. మరికొందరికి ఫోన్ కాల్ రావచ్చు. ఇంకొందరికి అనుకోకుండా ఎదురుపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు మాత్రమే వారిని గుర్తు చేసుకుంటున్నారు అనుకోవద్దు. అవతలి వ్యక్తి మనసులో కూడా గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచన మొదలై ఉండవచ్చు. ముఖ్యంగా మీరు వారికి చేసిన సహాయం, మీరు చూపిన నిజాయితీ, కష్ట సమయంలో మీరు ఇచ్చిన ధైర్యం ఇప్పుడు వారికి గుర్తుకు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు మీ విలువను గుర్తించని వ్యక్తి ఇప్పుడు ఇతరులతో మిమ్మల్ని పోల్చి చూసిన తర్వాత మీ ప్రత్యేకతను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ మీనరాశి వారి బలహీనత ఇక్కడే బయటపడుతుంది. ఎవరైనా ప్రేమగా 2 మాటలు మాట్లాడితే గతంలో జరిగిన బాధను వెంటనే పక్కన పెట్టేస్తారు. ఈసారి మాత్రం అలా చేయకండి. ఆ వ్యక్తి ఎందుకు వచ్చారు? నిజంగా మీతో బంధాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారా? లేక వారి జీవితంలో ఏర్పడిన సమస్య కారణంగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ సంప్రదిస్తున్నారా? వారిని నమ్మవచ్చా? లేక జాగ్రత్తగా ఉండాలా? అనే ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీనరాశి వారు మీ మంచి మనసు, మీ బలం, కానీ మీ మంచితనాన్ని ఎవరైనా తమ అవసరానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారని గుర్తించగలిగే వివేకం కూడా అవసరం. ఈ 4 రోజులలో గతం తలుపు తట్టవచ్చు. తలుపు తెరవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం ప్రశాంతమైన మనసుతో తీసుకోవాలి. మీనరాశికి గురు ప్రభావం చాలా ముఖ్యమైనది. గురువు జ్ఞానం, అనుభవం నుంచి మంచి నిర్ణయం, జీవితంలో నేర్చుకున్న పాఠాలను సూచిస్తాడు. ఈ సమయంలో గ్రహ ప్రభావాల కారణంగా గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన కొన్ని విషయాలపై మీ దృష్టి మళ్ళే అవకాశం కనిపిస్తుంది. గతంలో మీరు ఒక వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించి ఉండవచ్చు, కానీ అవకాశం దొరకక పోయి ఉండవచ్చు. మీ మాటను పూర్తిగా చెప్పకుండానే బంధం ముగిసిపోయి ఉండవచ్చు. ఎవరో చెప్పిన మాటను నమ్మి ఇద్దరూ దూరమై ఉండవచ్చు. కుటుంబ సభ్యుల అభ్యంతరం వల్ల ఒక సంబంధం ఆగిపోయి ఉండవచ్చు.
ఉద్యోగం కోసం ఒకరు వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల దూరం పెరిగి ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఒక మార్పు రావచ్చు. ఈ సమయంలో పాత వ్యక్తి రావడం వెనుక కేవలం ప్రేమ మాత్రమే కారణం కాకపోవచ్చు. మరికొందరికి పాత ఉద్యోగ పరిచయం ద్వారా కొత్త అవకాశం రావచ్చు. గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్ళీ సంప్రదించి ఒక అవకాశం గురించి చెప్పవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి పాత వినియోగదారుడు లేదా పాత భాగస్వామి తిరిగి రావచ్చు. కుటుంబ విషయాలలో దూరంగా ఉన్న బంధువు మళ్ళీ మాట్లాడవచ్చు. ఈ సమయంలో ఒక విషయం గమనించాలి. గతంలో ఒక వ్యక్తి మీ నుంచి దూరం కావడానికి అసలు కారణం మీకు చెప్పిన కారణం కాకపోవచ్చు. మూడో వ్యక్తి మాట, అపార్థం, కుటుంబ ఒత్తిడి లేక పరిస్థితుల ప్రభావం ఉండి ఉండవచ్చు. ఇప్పుడు నిజమైన కారణం బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీకు సమాచారం వచ్చిన వెంటనే కోపంతో స్పందించకుండా పూర్తిగా వినండి. నిజాన్ని ఆలస్యంగా బయటపడతాయి. ఆ నిజం తెలిసిన తర్వాత మీరు గతంలో ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్నారని అనిపించవచ్చు. అదే సమయంలో కొందరికి తాము నమ్మిన వ్యక్తి నిజమైన ఉద్దేశం ఇప్పుడు అర్థం కావచ్చు. ఈ రెండు పరిస్థితుల్లోనూ భావోద్వేగం కంటే స్పష్టత అవసరం. మీనరాశి వారు, ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి దూరమైన తర్వాత మీరు చాలా ప్రశ్నలకు సమాధానం వెతికి ఉండవచ్చు. నేను ఏం తప్పు చేశాను? ఎందుకు ఒకసారిగా మారిపోయారు? ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయారు? నా మీద ప్రేమ నిజమేనా అనే ప్రశ్నలు మీ మనసులో ఉండి ఉండవచ్చు. ఇప్పుడు వాటిలో ఒక ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. ఆ వ్యక్తి తిరిగి రావడానికి మొదటి కారణం మీ విలువను ఆలస్యంగా గుర్తించడం కావచ్చు. మీ దగ్గరగా ఉన్నప్పుడు మీ ప్రేమ, సహాయం, శ్రద్ధ వారికి సాధారణంగా అనిపించి ఉండవచ్చు. కానీ మీరు దూరమైన తర్వాతే అదే విధమైన నిజాయితీ మరొకరిలో కనిపించకపోవచ్చు. కష్ట సమయంలో మీరు ఎలా నిలబడ్డారో గుర్తుకు రావచ్చు. అప్పుడు మీ విలువ వారికి అర్థమవుతుంది. రెండవ కారణం అపార్థం తొలగిపోవడం కావచ్చు. గతంలో ఎవరో మీ గురించి తప్పుగా చెప్పి ఉండవచ్చు. మీ మాటను వేరే విధంగా అర్థం చేసుకుని ఉండవచ్చు. మీరు చేసిన ఒక పనికి తప్పు అర్థం చేసుకుని ఉండవచ్చు. ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత మీతో మాట్లాడాలని అనిపించవచ్చు. మూడవ కారణం పూర్తి కాని బంధం. కొన్ని బంధాలు గొడవలతో ముగియవు. మాట్లాడడం తగ్గిపోతుంది. దూరం పెరుగుతుంది. ఒకరోజు ఇద్దరు పూర్తిగా వేరైపోతారు. కానీ మనసులో మాత్రం ఆ బంధం ముగియదు. అలాంటి వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చి రావచ్చు. అయితే ఇక్కడ ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఆ వ్యక్తి నిజంగా మీకోసం వచ్చారా? లేక వారికి సహాయం అవసరమై వచ్చారా? ఈ తేడాను గుర్తించాలి. మొదటి రోజే పాత ప్రేమతో అన్ని విషయాలను మర్చిపోవద్దు. కొంత సమయం ఇవ్వండి. వారు మీతో ఎలా మాట్లాడుతున్నారు? మీ బాధను అర్థం చేసుకుంటున్నారా? గతంలో జరిగిన తప్పును అంగీకరిస్తున్నారా? భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడుతున్నారా? అనేటువంటి విషయాలను గమనించండి. నిజమైన వ్యక్తి మీ ప్రశ్నల నుంచి తప్పించుకోరు. మీ బాధను చిన్నదిగా చూపించరు. జరిగిన తప్పుకు బాధ్యత తీసుకుంటారు. కానీ అవసరం కోసం వచ్చిన వ్యక్తి త్వరగా మీ నుంచి సహాయం కోరవచ్చు. భావోద్వేగ మాటలు చెప్పవచ్చు. పాత జ్ఞాపకాలను ఉపయోగించి మీ నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నించవచ్చు. ఈ తేడాను గుర్తిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇది ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, వివాహానికి సంబంధించిన నిర్ణయము కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థము కావచ్చు. ఈ సమయంలో మీరు మధ్యవర్తిగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఒకరి వైపు నిలబడి మాట్లాడితే మరో వ్యక్తి బాధపడవచ్చు. అందువల్ల పూర్తిగా విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా డబ్బు, ఆస్తి విషయాలలో మాట మీద నిర్ణయం తీసుకోకుండా స్పష్టత తీసుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా జాగ్రత్త పడాలి. మీనరాశి వారు బాధ కలిగినప్పుడు వెంటనే చెప్పకుండా మౌనంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. ఎదుటివారు మీ మౌనాన్ని కోపంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మీకు బాధ కలిగిన విషయాన్ని ప్రశాంతంగా చెప్పండి. కొంతమందికి మీనరాశి వారికి జీవిత భాగస్వామి నుంచి ఒక మంచి సమాచారం రావచ్చు. కుటుంబ ఆదాయం పెరగడానికి కొత్త మార్గం కనిపించవచ్చు. అలాగే పిల్లలకు సంబంధించిన ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. చదువు లేదా ఉద్యోగం కోసం దూర ప్రాంతాలలో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా నుంచి కూడా సంతోషకరమైన సమాచారం రావచ్చు. కుటుంబంలో గతంలో మీతో మాట్లాడడం తగ్గించిన ఒక బంధువు మళ్ళీ దగ్గర అవ్వడానికి ప్రయత్నించవచ్చు.
వారు నిజంగా సమస్యను పరిష్కరించుకోవాలని వస్తే మీరు కూడా పాత కోపాన్ని కొంత తగ్గించడం మంచిది. కానీ కుటుంబంలో పదే పదే సమస్యలు సృష్టించే వ్యక్తికి మీ వ్యక్తిగత విషయాలన్నీ చెప్పకండి. ఇంట్లో పెద్దవారి మాటను గౌరవించడం ఈ సమయంలో మీకు మేలు చేస్తుంది. వారు చెప్పే చిన్న సలహాలో కూడా మీకు సమస్యకు ఉపయోగపడే విషయం ఉండవచ్చు. ముఖ్యంగా వివాహం, ఆస్తి, కుటుంబ బంధాలకు సంబంధించిన నిర్ణయాలలో తొందరపడకండి. ప్రేమలో ఉన్న మీనరాశి వారికి ఈ 4 రోజులు భావోద్వేగంగా ఉండవచ్చు. మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పు కనిపించవచ్చు. ఇంతకాలం చెప్పని ఒక విషయం ఇప్పుడు చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. విడిపోయిన ప్రేమికుల విషయంలో ఒక ముఖ్యమైన పరిణామం జరగవచ్చు. మీ ఇద్దరి మధ్య దూరానికి కారణమైన విషయం ఇప్పుడు మళ్ళీ చర్చకు రావచ్చు. ఒకరు ముందుగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. అయితే మొదటి మాటలతోనే గతం మొత్తం మర్చిపోదు, మారిపోదు. నమ్మకం తిరిగి రావడానికి సమయం అవసరం. మీరు నిజంగా ఆ వ్యక్తిని తిరిగి జీవితంలోకి అనుమతించాలని అనుకుంటే మొదట గతంలో సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకోండి. అదే కారణం ఇప్పటికీ ఉంటే మళ్ళీ అదే బాధ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అభ్యంతరం కారణమైతే ఇప్పుడు పరిస్థితి మారిందా? నమ్మకం సమస్య అయితే దాన్ని సరిచేసే ప్రయత్నం ఉందా? మూడవ వ్యక్తి కారణం అయితే ఇప్పుడు స్పష్టత ఉందా? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. అవివాహితులకు ఒక ఆసక్తికరమైన పరిస్థితి రావచ్చు. గతంలో వచ్చిన సంబంధం మళ్ళీ చర్చకు రావడం, లేదా గతంలో పరిచయం ఉన్న వ్యక్తి వివాహ ఉద్దేశంలో మాట్లాడడం జరగవచ్చు. మొదట ఆశ్చర్యంగా అనిపించిన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పరిస్థితిపై స్పష్టత వస్తుంది. వివాహితులు పాత పరిచయాల విషయంలో హద్దులు పాటించాలి. మీ జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్యంగా మాట్లాడడం తర్వాత అపార్థాలకు కారణం కావచ్చు. మీ కుటుంబ ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. గతంలో ఉన్న బంధం ఇప్పుడు కేవలం జ్ఞాపకమా, లేక నిజంగా భవిష్యత్తు ఉన్న బంధమా అనే విషయాన్ని మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావడం, కుటుంబంలో వివాహ చర్చ మొదలవడం, లేదా ఒక బంధం విషయంలో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ మనసు చెప్పే మాటను వినండి, కానీ గత అనుభవాన్ని మర్చిపోకండి. ప్రేమ ఉన్న చోట గౌరవం కూడా ఉండాలి. బంధం ఉన్న చోట నమ్మకం కూడా ఉండాలి. తిరిగి వచ్చిన వ్యక్తి మీ జీవితంలో ప్రశాంతతను పెంచుతారా, లేక మళ్ళీ గందరగోళాన్ని పెంచుతారా అనే విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళండి. మీనరాశి వారిలో ఉద్యోగం చేస్తున్న వారికి జూలై నెలలో ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించవచ్చు. ప్రస్తుతం చేస్తున్న పనిలో బాధ్యతలు పెరగవచ్చు. ఒకేసారి 2-3 పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఒక అధికారి నుంచి మంచి మాట వినిపించే అవకాశం ఉంది. అయితే పని పూర్తి కాకముందే ఫలితం గురించి ఆలోచించడం కంటే మీ బాధ్యతను సరిగ్గా పూర్తి చేయడం మంచిదే. ఉద్యోగం మారాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న వారికి గతం గతంలో మీతో కలిసి పనిచేసిన వ్యక్తి నుంచి కూడా సమాచారం రావచ్చు. ఒకప్పుడు మీ సహోద్యోగిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి స్థానంలో ఉండవచ్చు. వారు మీ పనితనాన్ని గుర్తుపెట్టుకొని ఒక అవకాశం గురించి చెప్పవచ్చు. కొందరికి గతంలో దరఖాస్తు చేసి సమాధానం రాని సంస్థ నుంచి మళ్ళీ పిలుపు రావచ్చు. మరికొంతమందికి ఒకప్పుడు వదిలేసిన ఉద్యోగ అవకాశం కొత్త రూపంలో తిరిగి రావచ్చు. ఇక్కడ కూడా పాత వ్యక్తి మళ్ళీ జీవితంలోకి రావడం అనే ప్రధాన విషయం కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ప్రేమకు సంబంధించిన వ్యక్తి కాకపోవచ్చు. మీ వృత్తి జీవితంలో ఒకప్పుడు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. మీరు గతంలో సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేసే స్థితిలో ఉండవచ్చు. అందుకే పాత పరిచయం నుంచి వచ్చే చిన్న సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిరుద్యోగులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఉద్యోగం లేదని ఇంట్లో కూర్చొని బాధపడడం వల్ల పరిస్థితి మారదు. గతంలో మీతో చదువుకున్న వారిని కలిసి పనిచేసిన వారిని, మీకు తెలిసిన నమ్మకమైన వ్యక్తులను సంప్రదించండి. మీకు పని అవసరమని చెప్పడంలో చిన్నతనం లేదు. కొన్నిసార్లు మనకు రావాల్సిన అవకాశం మనకు తెలిసిన వ్యక్తి దగ్గరే ఉంటుంది. కార్యాలయంలో మాత్రం అందరినీ నమ్మి వ్యక్తిగత విషయాలు చెప్పకండి. మీకు కొత్త ఉద్యోగ అవకాశం వస్తే అది ఖరారు కాకముందే అందరితో చెప్పడం మంచిది కాదు. మీ ఎదుగుదలను చూసి సంతోషించేవారు ఉంటారు, అసూయ పడేవారు కూడా ఉంటారు. అందువల్ల పని విషయంలో నిశ్శబ్దంగా ముందుకు వెళ్ళడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారం చేస్తున్న మీనరాశి వారికి ఈ రోజులలో పాత వినియోగదారులు, పాత ఒప్పందాలు, ఆగిపోయిన చెల్లింపులకు
సంబంధించిన కదలిక కనిపించవచ్చు. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మొత్తం ఒకేసారి రాకపోయినా కొంత మొత్తం చేతికి రావచ్చు. ఒకప్పుడు మీతో వ్యాపారం చేసి మధ్యలో దూరమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. ఇక్కడ తొందరగా ఒప్పుకోకుండా గతంలో సమస్య ఎందుకు వచ్చింది అనే విషయం గుర్తు చేసుకోండి. లెక్కల విషయంలో సమస్య వచ్చిందా? మాట నిలబెట్టుకోలేదా? సమయానికి చెల్లింపు చేయలేదా? లేక మూడో వ్యక్తి కారణంగా అపార్థం వచ్చిందా? కారణం తెలుసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ కలిసి పనిచేయాలా వద్దా అని నిర్ణయించండి. చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త వినియోగదారులు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాట తీరు, నాణ్యత, సమయపాలన మీకు మంచి పేరు తీసుకురాగలవు. ఒక వ్యక్తి మీ సేవ గురించి మరొకరికి చెప్పడం ద్వారా కొత్త పని రావచ్చు. అందుకే చిన్న పని అని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునేవారు పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని తొందరగా ప్రారంభించకండి. మొదట చిన్న స్థాయిలో పరిస్థితిని పరీక్షించడం మంచిది. మీకు తెలిసిన రంగంలోనే ముందుకు వెళ్ళండి. ఇతరులు లాభపడుతున్నారని చూసి మీకు తెలియని వ్యాపారంలో డబ్బు పెట్టడం ప్రమాదకరం. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారు లెక్కలను స్పష్టంగా చూసుకోవాలి. మన వాళ్ళే కదా అనే నమ్మకంతో లెక్కలు చూడకుండా ఉండడం మంచిది కాదు. నమ్మకం ఒకటి, వ్యాపార లెక్కలు మరొకటి, రెండింటిని కలిపితే తర్వాత చిన్న అనుమానం కూడా ఒక పెద్ద సమస్యగా మారవచ్చు. వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోకుండా దాన్ని రాసుకుని ఖర్చు ఎంత, లాభం ఎంత, ప్రమాదం ఎంత అనే విషయాలను ఆలోచించుకోండి. సరైన ప్రణాళికతో చేసిన పని మీకు ముందుకు వెళ్ళే మార్గం చూపుతుంది. మీనరాశి వారికి డబ్బు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలు, స్నేహితుల సమస్యలు, బంధువుల కష్టాలు చూసి వెంటనే సహాయం చేయాలని అనుకుంటున్నారు. ఇది మంచి గుణమే, కానీ మీ పరిస్థితిని మించి సహాయం చేస్తే తర్వాత మీరే ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ 4 రోజులలో ఒక పాత వ్యక్తి మిమ్మల్ని డబ్బు కోసం సంప్రదించే అవకాశం కూడా కొందరికి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ప్రేమగా మాట్లాడి తర్వాత తన సమస్య చెప్పే వ్యక్తి ఉంటే వెంటనే డబ్బు ఇవ్వకండి. వారి పరిస్థితి నిజమా కాదా తెలుసుకోండి. మీరు ఇచ్చే మొత్తం తిరిగి రాకపోయినా మీ జీవితం ఇబ్బందుల్లో పడకుండా ఉండేంత వరకు మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇంటికి సంబంధించిన ఖర్చులు, వాహనానికి సంబంధించిన ఖర్చులు లేదా పిల్లల అవసరాలకు డబ్బు అవసరం కావచ్చు. ముందుగా అవసరమైన ఖర్చులను గుర్తించి తర్వాత మిగిలిన వాటిపై నిర్ణయం తీసుకోండి. ఒకేసారి అన్ని కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది. పాత బకాయిలు తిరిగి రావడానికి అవకాశం కనిపించినా అది వచ్చిన తర్వాతనే ఖర్చు గురించి నిర్ణయం తీసుకోండి. డబ్బు వస్తుంది కదా అని ముందుగానే అప్పు చేయడం మంచిది కాదు. చేతిలో ఉన్నదానికి అనుగుణంగా ఖర్చు చేయడం ఈ సమయంలో మీకు రక్షణగా ఉంటుంది. ఇంట్లో డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య దాచిపెట్టే అలవాటు ఉండకూడదు. ముఖ్యమైన అప్పు, పెద్ద ఖర్చు లేదా పెట్టుబడి గురించి ఇద్దరూ మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలి. ఒకరికి తెలియకుండా తీసుకున్న నిర్ణయం తర్వాత నమ్మకానికి సంబంధించిన సమస్యగా మారవచ్చు. ఎవరైనా తర్వాత డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పినా వెంటనే పెద్ద లాభం వస్తుందని ఆశ చూపించినా జాగ్రత్తగా ఉండండి. మీకు పూర్తిగా అర్థం కాని చోట డబ్బు పెట్టవద్దు. కష్టపడి సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడం కూడా సంపాదనలో ఒక భాగమే. ఈ సమయంలో మీనరాశి వారికి ఎక్కువ ఆలోచనలు రావచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో గతంలో జరిగిన విషయాలకు గుర్తుకు రావడం, ఒక వ్యక్తి గురించి పదే పదే ఆలోచించడం, ఫోన్లో సందేశం వస్తుందేమో అని ఎదురు చూడడం వంటి పరిస్థితులు మనసును అలసిపోయేలా చేయవచ్చు. ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చినప్పుడు సంతోషంతో పాటు భయం కూడా రావచ్చు. మళ్ళీ వదిలి వెళ్తారా? మళ్ళీ పాత సమస్య వస్తుందా? ఈసారి నమ్మవచ్చా అనే ప్రశ్న రావడం సహజమే. కానీ ప్రతి ప్రశ్నకు ఒకే రోజులో సమాధానం కావాలని ప్రయత్నించకండి. సమయం కొన్ని విషయాలను మాటల కంటే స్పష్టంగా చూపిస్తుంది. నిద్ర సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. రాత్రి చాలా సమయం ఫోన్ చూస్తూ ఉండడం, భోజనం ఆలస్యం చేయడం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల శరీరంలో అలసట పెరగవచ్చు. తలనొప్పి, నీరసం, జీర్ణ సమస్యలు వంటి సాధారణ ఇబ్బందులు ఉంటే జీవనశైలిని సరిచేసుకోవడం అవసరం. ఏ సమస్య కొనసాగినా తగిన వైద్య సలహా తీసుకోవాలి. ఉదయం సూర్యోదయం తర్వాత కొంత సమయం నడవడం మంచిది. ఇంటి దగ్గర ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కొన్ని నిమిషాలు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
నీకు బాధ కలిగిన విషయాన్ని రోజంతా ఆలోచించకుండా ఏదైనా ఉపయోగకరమైన పనిలో మనసు పెట్టండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఏ బాధనైనా పూర్తిగా లోపల దాచుకోవడం కూడా మంచిది కాదు. మీకు నిజంగా నమ్మకం ఉన్న వ్యక్తితో మాత్రమే మాట్లాడండి. మీ సమస్య విని మరింత భయపట్టే వ్యక్తి కంటే ప్రశాంతంగా ఆలోచించేలా సహాయం చేసే వ్యక్తి దగ్గర ఉండడం మంచిది. మీనరాశికి గురు ప్రభావం ముఖ్యమైనది కాబట్టి గురువారం రోజున ఆధ్యాత్మికంగా కొన్ని మంచి పనులు చేయటం మనసుకు బలాన్ని ఇస్తుంది. గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువును లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించండి. పసుపు రంగు పువ్వులను అందుబాటులో ఉంటే సమర్పించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించండి. శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళగలిగితే దర్శించండి. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించవచ్చు. ఇంట్లో ఉన్న మహిళలు గౌరవించడం, అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం, మీ శక్తి మేరకు సహాయం చేయడం మంచి కార్యంగా ఉంటుంది. శనివారం హనుమంతుడిని ఆలయాన్ని దర్శించడం లేదా ఇంట్లో హనుమంతుని ప్రార్థించడం చేయవచ్చు. అలాగే మీ మనసులో భయం, సందేశం ఎక్కువగా ఉంటే కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చొని హనుమంతుణ్ణి నామస్మరణ చేయండి. వృద్ధులకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించడం మీలో మంచి భావనను పెంచుతుంది. ఆదివారం ఉదయం సూర్యభగవానుడికి నమస్కరించండి. సాధ్యమైతే కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని దేవాలయాన్ని దర్శించండి. మీకు శ్రీ మహావిష్ణువు ఆలయం, శ్రీకృష్ణుని ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం లేదా గురు సంబంధమైన ఆరాధన స్థలం దగ్గరలో ఉంటే భక్తితో దర్శించవచ్చు. పాత వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోతే ఒక చిన్న పని చేయండి. దేవుని ముందు దీపం వెలిగించి వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం వేచి ఉండండి. మనసు ప్రశాంతమైన తర్వాత ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో మంచి పెరుగుతుందా, సమస్యలు పెరుగుతాయా అని ఆలోచించండి. భయం వల్ల ఒక మంచి బంధాన్ని దూరం చేసుకోకండి. ఒంటరితనం వల్ల తప్పు వ్యక్తిని తిరిగి దగ్గరకు తీసుకోకండి. మీ జీవితంలోకి ఎవరైనా తిరిగి వస్తే వారు ఎందుకు వెళ్ళిపోయారో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు నిజాయితీగా మాట్లాడుతున్నారా అనేది గమనించండి. గతంలో మీ కన్నీటికి కారణమైన వ్యక్తి ఇప్పుడు మీ మనశ్శాంతికి కారణం అవుతున్నారా చూడండి. కాలం మారినప్పుడు మనుషులు కూడా మారవచ్చు. కానీ మార్పు మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపించాలి. మీనరాశివారు, మీ హృదయం చాలా విలువైనది. దాన్ని ప్రేమతో చూసుకునే వారికి స్థానం ఇవ్వండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలోకి తిరిగి వచ్చిన వ్యక్తితో మాట్లాడాల్సి వస్తే కోపంతో మాట్లాడకండి, అలాగే భయంతో కూడా మాట్లాడకండి. మీకు తెలుసుకోవాల్సిన విషయాన్ని ప్రశాంతంగా అడగండి. సమాధానం స్పష్టంగా ఉంటే ఆలోచించండి. మీ నిర్ణయానికి ఎవరు తొందర పెట్టకుండా చూసుకోండి. కొన్ని బంధాలు రెండో అవకాశం పొందిన తర్వాత మరింత బలంగా మారుతాయి. మరికొన్ని బంధాలు మనకొక పాఠం చెప్పడానికి మాత్రమే తిరిగి వస్తాయి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఏ కారణంతో వచ్చారో వారి ప్రవర్తనే తెలియజేస్తుంది. మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ దేవునిపైన విశ్వాసంతో ప్రశాంతమైన మనసుతో నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.